కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి తండ్రి అయిన నామానికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషము. మరి దేవుడు ఈరోజు కూడా ఈ ఆదివారము కూడా మీ అందరితో కలిసి దేవుని నామాన్ని మహిమపరిచే గొప్ప అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. అయితే మన అందరము కూడా ఉదయకాలపు ఆరాధనలో దేవుడు అనే పదాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు అనే పదంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనేది చూసినట్లయితే మీరే చెప్పాలి. ముగ్గురు. ఎవరెవరు? అయితే దేవుడు అనే పదములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. చాలా సంతోషము. మనము ఎవరి గురించిన అధ్యయనం ఇప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నాం? పరిశుద్ధాత్ముడు అధ్యాయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్ముడికి బైబిల్లో ఆ ఒక్క పేరే ఉందా, లేదా చాలా పేర్లతో కూడా పిలువబడ్డా? కొన్ని పేర్లు మీరు చెప్పండి. ఆదరణకర్త, సత్యస్వరూపి, ఉత్తరవాది. 3 పేర్ల దగ్గర ఆగిపోయారే. ఇంకా దేవుని ఆత్మ. అసలు మీరు చూసి ఎగ్జామ్ పెట్టినా పాస్ అయ్యేటట్లేరు. అక్కడ వేసా నేను మీ అందరికీ. చెప్పండి, అక్కడ ఉన్నవేనా చెప్పండి. అయితే ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మకు చాలా నామకరణాలు ఉన్నాయి, చాలా పేర్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ, ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ, అలా చాలా పేర్లతో కూడా ఆయన పిలువబడ్డాడు. ఓకే, ఇక్కడ దాకా మనకి అర్థమైంది. అయితే ఈ పరిశుద్ధాత్ముడి గురించి మనం ఇంకా పరిశీలనలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనం నేర్చుకున్న మరొక విషయం ఏమిటి అంటే, పోయిన వారము నుంచి మనం నేర్చుకుంటున్న విషయాలు, ఒకవేళ పరిశుద్ధాత్మను మనము పొందగలిగిన వారమైతే మనలో ఎవరు జీవించాలి? ఆత్మ జీవించాలి. మనలను ఎవరు నడిపించాలి? ఆత్మే నడిపించాలి. నీవు ఆత్మలో జీవించగలిగిన వాడివైతే, నువ్వు ఆత్మచేత నడిపించగలిగిన వాడివైతే నీలో ఏ ఫలాలు రావాలంట? ఒకవేళ నువ్వు ఆత్మను కలిగి లేకపోతే, నువ్వు శరీర సంబంధి అయితే నీలో ఏ కార్యాలు ఉంటాయి, ఏ ఫలాలు ఉంటాయి? ఒకళ్ళిద్దరే చెప్తున్నారు. ఏ కార్యాలు? ఈరోజు లస్సీ కూడా తాలేదు. కొంచెం గట్టిగా చెప్పాలి మీరు అందరూ. ఏ కార్యాలండి? అంటే ఆత్మ కార్యాలు ఉంటే మనలో ఎవరున్నారు? ఆత్మ ఉన్నట్టు. ఆత్మ కార్యాలు మనలో లేకపోతే శరీర కార్యాలు ఉన్నట్లు. ఆత్మ అనుసారులు దేని మీద దృష్టి పెడతారంట? ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైనవి అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన కార్యాలు అంటే ఏంటి? ప్రార్థన చేసుకోవడం, అలాగా చెప్పండి. ఇంకా స్థానిక సంఘానికి రావడం, ఇంకా బైబిల్ చదువుకోవడం, ఇంకా ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన కూడికలు, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు. ఓకే, ఆత్మ సంబంధమైన వ్యక్తులు దేనిని చంపేస్తారంట? శరీర క్రియలను చంపేస్తాడు. ఈరోజు శరీర క్రియలు ఇంకా మనలో ఉన్నాయంటే మనలో ఎవరు లేరు? మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక చిన్న విషయం చెప్తాను. నాకు ఇంచుమించుగా 3 సార్లు కరోనా వచ్చింది. 3 సార్లు కరోనా వచ్చినప్పుడు మొదట టెస్ట్ చేస్తారు. పెద్ద పెద్ద తుమ్ములు, పెద్ద పెద్ద దగ్గులు దగ్గుతూ ఉన్నా. ఎలాంటి దగ్గు అంటే హాస్పిటల్లో చుట్టూ ఒక 100 మంది ఉన్నారు. ఒక పెద్ద దగ్గు, పెద్ద తుమ్ములు తుమ్ముతూ ఉన్నా. నాకు అలవాటే అలా పెద్ద పెద్దగా తుమ్మడం అని. నాకు అలవాటని నాకు తెలుసు, అందరికీ తెలియదుగా. వీళ్ళు ఏం చేశారంటే నన్ను వెంటనే తీసుకొచ్చి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత నాకేముందని అర్థమైందంటే కోవిడ్ ఉందని అర్థమైంది. అర్థమవగానే వెంటనే పై గదిలోకి పంపించేశారు హాస్పిటల్లో. అయితే అది పోయింది అని తెలుసుకోవడానికి కూడా మరలా నాకేం చేశారంటే టెస్ట్ చేసి, ఉంది అని తెలుసుకోవడానికి ఏం అవసరమైంది? పోయింది అని తెలుసుకోవడానికి కూడా ఏం అవసరమైంది? అలాగే ఆత్మ నీలో ఉంది అని తెలుసుకోవడానికి నీకు పరీక్షలు ఎదురవుతాయి.
అర్థమైందా? కాబట్టి ఆ పరీక్షలో నువ్వు ఎవరిని చంపేయాలంట? శరీర క్రియలను చంపేయాలి. అలా చంపివేసినప్పుడే నువ్వేమవుతావంటే దేవుని యొక్క కుమారులు అవ్వడానికి అవకాశం ఉంది. ఇది గత వారం కాకుండా అంతక వారం తెలుసుకున్నాం. అయితే గత వారంలో నేర్చుకున్న విషయాలు చూద్దాం. పరిశుద్ధాత్మ బైబిలులో రచయితలో ఉన్నాడు, క్రీస్తు పుట్టుకలో ఉన్నాడు, క్రీస్తు మరణములో ఉన్నాడు, క్రీస్తు బ్యాప్తిసములో ఉన్నాడు, క్రీస్తు యొక్క అద్భుతాలలో ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ గతములో ప్రవక్తల ద్వారా గ్రంథాన్ని రాయించాడు. పరిశుద్ధాత్మ గతములో అపోస్తులను సువార్త ప్రకటించడానికి బలపరిచాడు. పరిశుద్ధాత్మ నేడు మనకి జ్ఞానాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఇక్కడ దాకా మనమైతే నేర్చుకుందాం. చివరిగా మనం పోయినసారి ఎండింగ్ వర్డ్ ఏంటో చెప్పండి. దేవుని వాక్యాన్ని అందరూ చదవాలి. దేవుని వాక్యాన్ని మరలా చెప్పండి, అందరూ చెప్పట్లా, అనుసరిద్దాం. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని చదవడం వల్ల, దేవుని వాక్యమును నమ్మడం వల్ల, దేవుడి వాక్యాన్ని అనుసరించడం వల్ల మనకి కలిగే లాభం ఏమిటి? మనకేమైనా వచ్చిద్దా? అసలు ఈరోజు మనం నేర్చుకోవాలనుకున్న విషయం ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలిగితే, నువ్వు నమ్మగలిగితే, నువ్వు అనుసరించగలిగినట్లయితే పరిశుద్ధాత్ముడు కార్యాలు నీ జీవితంలో చాలా జరుగుతాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన వ్యక్తిత్వాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి వ్యక్తికి కూడా ఏముంటుంది? ఒక వ్యక్తిత్వం ఉంటుంది, కొన్ని విధి విధానాలు ఉంటూ ఉంటాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యమును చదివే వారికి, దేవుని వాక్యమును అనుసరించే వారికి, దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి ఆయన ఎలాగా వారితో ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళతా. మీరు అందరితో ఒకలాగే ఉంటారా? సరే, ఒక వాక్యం చదువుతాను, మీరు చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ, ఓకే, అది బాగా చెప్పారు. యేసుక్రీస్తు నిన్న లేడు. ఆయన ఏ రీతిగా ఉన్నాడంట? ఆయన ప్రభువుగా ఉన్నాడు, ఒకలాగే ఉన్నారు. అయితే క్రైస్తవులమైన మనము ఎప్పుడు ఒకలాగా ఉండం. నిజమంటారా అబద్ధం అంటారా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒకలాగా ఉంచడానికి ఆయన చాలా మనలను బలపరుస్తూ ఉంటాడు. ఒక్కోసారి కుటుంబాల్లో సమస్యలు వస్తే పెద్దలు వచ్చి వాళ్ళందరినీ కూడా ఒకటి చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన భాషలో మనకు అర్థం కావాలంటే ఒక పెద్ద మనిషి. ఎవరండి? పెద్ద మనిషి ఎప్పుడూ కూడా సమస్యల నుంచి మనల్ని ఏం చేస్తాడంట? సమాజంలో కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడితేనే పెద్ద సమస్య. కానీ పరిశుద్ధాత్ముడు అని ఈ పెద్ద మనిషి, ఆయన వ్యక్తిత్వము ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనము చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అంటే, ఆయన వాక్యమును చదివిన వారిని, ఆయన వాక్యమును వినిన వారిని, ఆయన వాక్యమును అనుసరించిన వారిని ఆయన ఏం చేస్తాడంటే, మరొక మార్గములోకి వెళ్ళకుండా, తప్పు మార్గములలోకి వెళ్ళకుండా, వాళ్ళని ఎవరు బాధించకుండా ఆయన కాపాడడానికి నిరంతరము కూడా కృషి చేస్తాడు, నిరంతరము కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. చూద్దాం. 4వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. అంటే ఇప్పుడు ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది అంటే,
చివరి రోజులలో, కడవరి దినములలో అంటే చివరి రోజులలో లేదా అంత్య దినములలో. ఇప్పుడు మనం ఏ రోజుల్లో ఉన్నాము అంటే అంత్య దినములలోనే ఉన్నాం, చివరి రోజులలోనే ఉన్నాం. అందుకే బైబిల్లో రచయితలందరూ కూడా ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. నీ జీవితము గడ్డి లాంటిది, ఎప్పుడు వాడిపోవునో తెలియదు. నీ జీవితము ఆవిరి బిందువు లాంటిది, ఎప్పుడు పగిలిపోవునో తెలియదు. ఎందుకు అంటే మనము కడవరి కాలములో ఉన్నాం, అంత్య దినములలో ఉన్నాం. రేపు మనది, మన అందరము రేపటి వారము కాదు, మన అందరం ఎప్పటి వారము? నిన్నటి వారం. మనం అందరం ఎప్పటి వారం అంట? నిన్నటి వారమే, రేపటి వారం మనము కాదు. అయితే ఇక్కడ ఆత్మ ఏం చెప్తుందంటే తేటగా చెప్తుందంట. కొంతమంది కూరలో తేటగా ఉంది నూనె అంటూ ఉంటారు. అంటే ఏంటి? ఎక్కువ. అంటే ఆత్మ కూడా ఎక్కువగా చెప్తుంది. ఏమని? మీరందరూ మోసపోతారు. ఎవరందరూ? దేవుని వాక్యమును వినేవాళ్ళు, దేవుని వాక్యమును అనుసరించేవాళ్ళు, దేవుని వాక్యమును చదివేవారు ఒక్కోసారి ఏమైపోతారంట? మోసపోతారు. ఎవరిని బట్టి మోసపోతారు? అయితే అక్కడ చెప్తున్నాడు, అబద్ధికుల వేషధారణ వలన. అంటే మన మధ్యలో ఎవరు కూడా ఉంటారు అంటే నిజమైన వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉంటారు, అబద్ధపు వాక్యాలను ప్రకటించే వాళ్ళు కూడా ఉంటారు. అబద్ధము ప్రకటించే వాళ్ళు వాళ్ళ వేషధారణను ఒక మంచి వేషధారణ కలిగి అబద్ధ బోధను కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారంటండి? అబద్ధ బోధను కలిగి ఉంటారు. వాళ్ళు బోధించే బోధ ఎలాంటి బోధ అంటే 2వ వచనాన్ని చదవండి. దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి. అంటే అబద్ధికులు బోధించే బోధ అబద్ధ బోధ, అబద్ధికులు బోధించే బోధ దెయ్యాల బోధ. దెయ్యాల బోధ దేవుడి వైపు నడిపించిద్దా, దెయ్యాల వైపు నడిపించిద్దా? ఈరోజు నిజముగా మనము ఏ వాక్యం అయితే వింటున్నామో, ఏ వాక్యం అయితే విశ్వసిస్తున్నామో అది దేవుని నుంచి వచ్చిన బోధ లేదా దెయ్యాల నుంచి వచ్చిన బోధ ఒకసారి మనము పరిశీలన చేయాలి. అదేంటి? దేవుని బోధను దెయ్యాల బోధను ఎలా మనం తెలుసుకోగలం? మీరు చెప్పండి. పట్టు చీరని కాటన్ చీరని ఎలా తెలుసుకోగలం? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సీరియస్గానే అడుగుతున్నా. పట్టు చీరలు మా దగ్గర లేవు అనే అబద్ధాన్ని మీరు చెప్పొద్దు. ఉన్నాయా లేవా? ఉన్నాయి. సరే, పట్టు చీరకి కాటన్ చీరకి తేడాలేంటి? పట్టు మెరుస్తుందా? ఓకే, నాకు తెలియదులేండి, మీరే చెప్పాలి. పట్టు మెరిసిద్ది, కాటను మీరందరూ అటు వినాలి వాళ్ళు చెప్పినప్పుడు. చెప్పండి, మీరు చెప్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పట్టు ఏం చేసిద్ది? మెరుస్తుంది. ఇంకా కాటను మెరవదు. పట్టు ఎలా ఉంటుంది? పట్టు చీర గిఫ్ట్గా ఇవ్వండి చెప్తామని అంటారా? అయితే ప్రియ సహోదరులారా, చీరను నిజంగా ఆడవాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టేదో కాటన్ ఏదో సిల్క్ ఏదో దానిని పట్టుకుని చెప్పగలరు, దానిని చూసి చెప్పగలరు. అలాగే బోధలో కూడా ఇది దేవుని బోధ, ఇది దెయ్యాల బోధ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే దేవుని బోధ వాక్యాన్ని చూపించి చెప్తారు. చెప్పే ప్రతి మాట కూడా ఎక్కడ కనపడిద్దంట? బైబిల్లో కనపడుద్ది. దెయ్యాల బోధ అది వాక్యంలో కనపడదు. అది ఎవరి దగ్గర నుంచి వచ్చిద్ది అంటే మనిషి మనసులలో నుంచి వచ్చేది, మనిషి స్వార్థములో నుంచి వచ్చేది, మనిషి కోరికలలో నుంచి వచ్చింది. కాబట్టి ఆత్మ ఏం చెప్తుంది అంటే మీరు దెయ్యాల బోధలోకి ఎప్పుడు కూడా వెళ్ళద్దు. దెయ్యాల బోధ మిమ్మల్ని మోసం చేసిద్ది. దెయ్యాల బోధ అది మిమ్మల్ని విశ్వాసములో భ్రష్టురాలనుగా చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆత్మ మనకి తెలియజేసే విషయం ఏమిటి అంటే మీరు దెయ్యాల బోధ వినవద్దు. అన్ని బోధలు దేవుని బోధలు. ఈరోజు చాలామంది అనుకునేది ఏంటంటే అన్ని చర్చిలు ఒకటే అని అనుకుంటూ ఉంటారు, అన్ని ప్రార్థనలు ఒకటే అని అనుకుంటూ ఉంటారు. అన్నీ ఒకటా కాదా అనేది పక్కన పెడితే వాళ్ళు చెప్పే బోధ, వాళ్ళు చేసే పనులు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అనేది మనము తెలుసుకోవాలి. ఆత్మ అదే చెప్తుంది, అయ్యా మీరు దెయ్యాల బోధన వింటే విశ్వాసంలో నాశనం అయిపోతారు. దెయ్యాలు ఎప్పుడు కూడా ఏం చెప్తాయంటే మీకు నిజాలా అబద్ధాలా? అబద్ధాలు చెప్తాయి అని తెలియజేస్తూ ఉంది. కాబట్టి
దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ ఎప్పుడు మనకేం తెలియజేస్తుంది అంటే భవిష్యత్తుని చెప్పిద్ది. ఏం చెప్పిద్ది? భవిష్యత్తుని తెలియజేస్తుంది. అదే విధముగా మనల అందరినీ కూడా అబద్ధ ప్రవక్తల నుంచి తప్పిస్తూ మనల్ని ఎప్పుడు కూడా ఏం చేసిద్దంటే హెచ్చరించిద్ది. ఏం చేసిద్దంటండి? ఒకవైపు ఏమో భవిష్యత్తు చెప్పిద్ది, మరొక వైపు ఏం చేసిద్దంట? హెచ్చరిస్తూ ఉంటుంది అని తెలియజేస్తుంది. అలాగే దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంటే సత్యానికి దగ్గరగా ఉంచిద్ది. సత్యాన్ని దగ్గరగా ఉంచిద్ది, అసత్యానికి ఎక్కడ ఉంచిద్ది? దూరంగా ఉంచిద్ది. కాబట్టి సంఘానికి దగ్గరగా ఉంచిద్ది, సంఘానికి దెయ్యాల బోధ సంఘానికి ఏం చేసిద్దంట? ఈరోజు నిజముగా నువ్వు దెయ్యం పట్టిన వాడివైతే బైబిల్లో మీరు అద్భుతాలన్నీ విన్నారు కదా. దెయ్యం పట్టిన వాళ్ళు యేసుక్రీస్తుని చూసినప్పుడు ఏమన్నారో చెప్పండి. నాతో ఒక్కోసారి సంఘ సభ్యులు కూడా సంఘంతో నాకేంటి పని అంటారు. సంఘంతో నాకేంటి పని అన్న వాళ్ళందరిలో కూడా ఏముందని మనం అర్థం చేసుకోవాలా? దేవుని ఆత్మ, దెయ్యాల ఆత్మ? నేను అనను. ఎందుకు మరలా? మీరే అనుకోండి. మరలా చెప్పండి, ఎవరాత్మ ఉంది? నేను ఒకవేళ దెయ్యాల ఆత్మ అన్నాను అనుకోండి, అన్నీళ్ళు ఇలాంటివే చెప్తాడు, అన్నీ ఇవేనా ఎప్పుడు అంటారు. అందుకే ఈరోజు మనము ఎవరమైతే నిజంగా చెప్తున్నానో, నువ్వు ప్రార్థనకి దూరంగా ఉన్నావా? ప్రార్థన అంటే ఇలా ప్రార్థన చేసుకుంటాం కదా. బైబిల్ వాక్యానికి దూరంగా ఉన్నావా? సంఘానికి దూరంగా ఉన్నావా? అప్పుడు నువ్వు ఏ బోధలో ఉన్నట్టే? నువ్వు ఎవరి గ్రిప్లో ఉన్నట్టే? కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా అయ్యా నువ్వు దెయ్యాల బోధలోకి వెళ్ళొద్దు, దెయ్యాల బోధ నీ విశ్వాసాన్ని చెరిపిద్ది, దెయ్యాల బోధ నిన్ను అసత్యంలోకి నడిపించిద్ది, దెయ్యాల బోధ నిన్ను ఏం చేసిద్దంటే బలహీను చేసిద్ది అని ఎప్పుడూ కూడా భవిష్యత్తు చెప్పిద్ది, హెచ్చరికలు కూడా ఇస్తూ ఉంటుంది అని తెలియజేస్తుంది. అయితే చూద్దాం, ఇంకా ఈ దెయ్యాలు మనల్ని ఏం చేస్తాయి? ఆత్మ ఏం చేసిద్దో చూసాం. దెయ్యాలు ఏం చేస్తాయి మనం చూసినట్లయితే అది ఎప్పుడు కూడా మనలను తప్పుడు సిద్ధాంతాల వైపు, తప్పుడు మార్గాల వైపు మనల్ని ఏం చేసిద్దంటే మలిచిది. హవ్వ చూడండి, పాము రానంతసేపు ఎలా ఉంది? భక్తిగా ఉంది. ఆ పాము ఎప్పుడు అయితే వచ్చి బోధించిందో ఆ బోధ అది నిజమా అబద్ధమా అని తను ఏం చేయలేదంట, గ్రహించలేదు. కాబట్టి దెయ్యాల బోధ వినింది. ఆమె కూడా ఏమైపోయిందంటే దెయ్యం అయిపోయి దేవునికి దూరం అయిపోయింది. అంతేనా? అయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది అనగా సాతాను తంత్రములను ఎదిరించుటకు, అపవాది తంత్రాలు మనకు అర్థం కావాలి అంటే, అపవాదిని ఎదిరించాలి అంటే ఆయన అబద్ధాలు ప్రకటించేవాడని తెలియాలా, ఆయన అవిశ్వాసము వైపు నడిపించేవాడని తెలియాలా, ఆయన బోధించే బోధ దెయ్యాల బోధ అని నీకు తెలియాలా. తెలియకపోతే నువ్వేమైపోతావు? మోసపోతావు. కాబట్టి ఆత్మ ఏం చెప్తుందంటే మీరు దెయ్యాన్ని ఎదిరించాలి అంటే, అపవాదిని ఎదిరించాలి అంటే, భక్తిలో బలంగా ఉండాలి అంటే మీరు చేయాల్సిన విషయం ఏమిటి అంటే ఆ తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అంటే ఈరోజు నువ్వు ఆత్మ నిన్ను ఏం చెప్తుందంటే, అరే బాబు ఈ దెయ్యాల నుంచి తప్పించుకోవాలంటే, ఈ అబద్ధాల నుంచి తప్పించుకోవాలంటే నువ్వు బలమైన కవచాన్ని ఏం చేయాలంట? ధరించుకోవాలి. సరే, కింద చదువుతాం. ఎలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఆత్మ ఏం చెప్తుందంటే, అయ్యా ఈ భూమి మీద నువ్వేమనుకుంటున్నావంటే దేవుడి దగ్గరికి వస్తే పిల్లలు పుడతారని అనుకుంటున్నావు, దేవుడి దగ్గరికి వస్తే ఇల్లు కొనుక్కోవచ్చు అనుకుంటున్నావు, దేవుడి దగ్గరికి వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నావు, దేవుడి దగ్గరికి వస్తే రోగాలు తగ్గుతాయి అనుకుంటున్నావు. కానీ ఇక్కడ సాతాను చాలా బలంగా పనిచేస్తున్నాడు. అతను పనిచేస్తున్న ఆ అబద్ధాన్ని, ఆయన బోధిస్తున్న దెయ్యాల బోధను నువ్వు ఎదిరించాలి అంటే నీలో చాలా శక్తి ఉండాలి, నీలో చాలా
బలము ఉండాలి. నువ్వు ఆ శక్తితో ఆ బలముతో నువ్వు పోరాడాల్సింది ఎవరితో కాదంట, మన పోరాటం అంతా కూడా మన అన్నయ్య పిల్లలతో, మన చెల్లెల పిల్లలతో, మన ఇరుగు పొరుగులతో పోరాటమే మనకి. దేవుడి కృపను బట్టి ఇంతకు ముందు అయితే ఏరియాకి 2-3 పంపులు ఉండేవి. అక్కడ పెద్ద పెద్ద పోరాటాలు జరిగాయి తెలుసా. మాకు కూడా నాకు బాగా చిన్నతనంలో గుర్తు, ఆ మల్లమ్మ గారు రాజుగారి ఇంటి మధ్యలో ఒక పంపు ఉండేది అనుకుంటా, బిందులు పెడుతూ ఉండేవాళ్ళు. అంటే ఇక్కడే కాదు, ప్రతి ప్రాంతానికి కూడా ఒక పంపు ఉండేది, అక్కడ క్యూలో బిందులు ఉండేవి. అంటే మన పోరాటాలన్నీ కూడా ఎక్కడ, నేల దగ్గర, హద్దుల దగ్గర, ఇలాగ రకరకాల దగ్గర. కానీ ఆత్మ ఏం చెప్తుంది అంటే, ఆత్మేమి భవిష్యత్తు చెప్తుంది, ఆత్మేమి హెచ్చరిస్తుంది అంటే, నీ పోరాటము బిందులతోనో, మనుషులతోనో, ఆస్తులతోనో కాదు. నీ పోరాటం ఎవరితో అంట, ఆకాశ మండలమున్న, చదవండి అందరూ కూడా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఒకళ్ళు ఇద్దరా సమూహం అంటే అనేక మంది. అంటే ఈరోజు నిన్ను దెయ్యాల బోధ వైపు నడిపించాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, నిన్ను అవిశ్వాసంలో నడిపించాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నిన్ను విగ్రహాల వైపు మలచాలనుకున్న వాళ్ళు చాలామంది. ఎంతమంది అంటే చాలా పెద్ద సమూహం ఉంది. ఆ సమూహాన్ని ఏమంటున్నాడంట, దురాత్మల సమూహం. దురాత్మల సమూహం ఎప్పుడూ కూడా నిన్ను దేవునిని దూరం చేసింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఓ విశ్వాసి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరిస్తున్నాడు ఆత్మ. ఏం చేస్తున్నాడంట, హెచ్చరిస్తున్నాడు. ఓ విశ్వాసి, నువ్వు దేనికి లోబడుతున్నావో తెలుసుకోమంటున్నాడు. ఈరోజు దెయ్యాల బోధకు లోబడుతున్నావా, దేవుని వాక్యానికి లోబడుతున్నావో ఒకసారి చూసుకో. ఓ విశ్వాసి, నీ పోరాటం ఎక్కడది, ఎవరితో నీ పోరాటము? మీరు ఎప్పుడైనా కూడా మీ పోరాటాలు ఇలా చేశారా? నేను సత్యమే వింటున్నానా, సత్యమే అనుసరిస్తున్నానా, నాలో భక్తి నాలో ఉందా లేదా అని ఎప్పుడైనా పరిశీలన చేశారా? ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, దేవుని స్వహస్తాలతో తయారు చేయబడ్డ హవ్వ పెద్ద సమూహం ఏం రాలా ఆమెను మోసం చేయడానికి. ఎంతమంది వచ్చారు? ఆలోచించేసి చెప్పండి, మళ్ళా ఆలోచించేయండి. ఒకళ్ళేనా? అంటే ఎన్నిసార్లు ఆలోచించినా కూడా ఆన్సర్ ఎప్పుడు కూడా, సత్యం ఎప్పుడు కూడా ఒక్కటే వచ్చి ఇద్దరిని మోసం చేసి పోయింది. మోసం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఏమయ్యారు? దేవునికి దూరమై. అయితే ఈరోజు మనల్ని మోసం చేయడానికి ఎంతమంది ఉన్నారంట? అనేకమైన సమూహాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నువ్వు ఇంకా ఎలా ఉండాలా? కేర్లెస్గా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా? ఈరోజు నీ జీవితంలో దేవుని విషయంలో జాగ్రత్తగా ఉన్నావా లేదా ఒకసారి ఆలోచించే. అంటే ఈరోజు చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కొందరు విశ్వాసము నుండి వైదొలుగుతున్నారని ఆయన స్పష్టముగా, అంటే కొంతమంది బ్యాప్తిజం పొందుతున్నారు, కొంతమంది చర్చికి వస్తున్నారు, కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, కానీ కొంతకాలము తరువాత ఏమైపోతున్నారంట? వైదొలిగిపోతున్నారు. దానికి గల కారణం ఏమిటి అంటే, వాళ్ళని దెయ్యాల బోధ, వారిని అవిశ్వాసములోను అపవాది ఏం చేస్తున్నాడంట? అతను గ్రిప్పులోకి తెచ్చుకుంటున్నాడు మిమ్మల్ని. అయితే మీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? మనకు తెలియదు ఆయన గ్రిప్పులోకి మనము వెళ్ళిపోయామని. కాబట్టి ఈరోజు చెప్పాలనుకున్న మొదటి పాయింట్ ఏంటంటే, ఆత్మ ఏం చెప్తుందంటే, మన అందరం కూడా ఏమైపోతున్నామంట? ఒక్కోసారి వైదొలిగిపోతాం. వైదొలిగిపోకుండా మనము క్రైస్తవులు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. రెండో పాయింట్, ఆత్మ మాట్లాడి ఫిలిప్పుకి ఏం చేసిందంటే ఒక మార్గాన్ని చూపించింది. అంటే ఇందాక ఆత్మ ఏం చేసిందంటే భవిష్యత్తును చెప్పింది, ఇందాక ఆత్మ ఏం చేసిందంటే మనల్ని హెచ్చరించింది. అయితే ఆత్మ భవిష్యత్తు చెప్పడమే కాదు, ఆత్మ హెచ్చరించడమే కాదు, కానీ మన అందరికి కూడా ఏం చూపించిందంట? మార్గాన్ని చూపించింది. చూద్దాం, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము, పురుషులు చదవండి, 29వ వచనాన్ని చదవండి. చాలు. ఇక్కడ మీరు గ్రహించినప్పుడు ఆత్మ మనకేం చేసిద్ది అంటే, అసత్యములో ఉన్నవారిని ఆత్మ సత్యములోకి నడిపించడానికి కూడా మనకు ఎవరు సహాయం చేస్తారంట? ఆత్మ సహాయం చేసిద్ది. ఆత్మ అసత్యములో ఉన్నవారికి సత్య సంబంధమైన వ్యక్తితో కూడా ఏం చేసిద్దో తెలుసా? పరిచయాన్ని పెంచిద్ది. ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మీకు బాగా చెప్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ అనేది చూసినట్లయితే,
ఐతోపి అనే ఒక నపంసకుడు ఉన్నాడు. ఐతోపిలో ఈయన ఒక గొప్ప అధికారి, లేదా ఇతనిని ప్రధానమంత్రి అని కూడా అంటారు. ఈ ప్రధానమంత్రికి పాత నిబంధన మీద చాలా అవగాహన ఉన్నది, కానీ క్రొత్త నిబంధన మీద అవగాహన లేదు. క్రీస్తు ప్రభువు గురించిన జ్ఞానము సరిగా లేదు, బాప్తిసమును గురించిన జ్ఞానము సరిగా లేదు. అంటే ఈయన దేవుడు కోరుకున్న బోధలో ఇంకా పరిపూర్ణంలోకి రాలా, దేవుడు కోరుకున్న బాప్తిసంలోనికి ఇంకా రాలా, దేవుడు నిర్ణయిస్తున్న సంఘంలోకి ఇంకా ఆయన చేరలేదు. కాబట్టి మనం పరిశీలన చేసినప్పుడు ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి దగ్గర డబ్బు ఉంది, ఈ ప్రధానమంత్రి దగ్గర అధికారం ఉంది, కానీ ఈ ప్రధానమంత్రి దేవునికి అనుకూలంగా లేడు. ఈ ప్రధానమంత్రికి బాప్తిసము లేదు, ఈ ప్రధానమంత్రికి రక్షణ లేదు. అయితే రక్షణ లేదు, బాప్తిసం లేదు, సత్యానికి దూరంగా ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు ఇతను దెయ్యాల బోధకు దగ్గరగా ఉన్నాడా, దేవుని బోధకు దగ్గరగా ఉన్నాడా? అలా దెయ్యాల బోధకి దగ్గరగా వెళ్ళిపోతున్న అతన్ని, ఆ దెయ్యాల బోధలో కృంగిపోతున్న అతన్ని దేవుడు ఏం చేశాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనిలో ఆసక్తి ఉంది, కానీ అతను ఎటు వెళ్ళిపోతున్నాడంట? దెయ్యాల బోధ వైపుకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దేవుని చిత్తాన్ని ఎరగని వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఓ ఫిలిప్పు 27వ వచనాన్ని చదువుతాం. అప్పుడు ఐతోపీల రాణి అయిన చాలు. అయితే ప్రియ సహోదరులారా, గతంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మా యోహాను 4:24లో ఏం చెప్తాడంటే, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము వచ్చియే ఉన్నది, అప్పుడు దేవునిని ఆరాధించువారు, అనగా వారు దేనితో ఆరాధిస్తారంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. అయితే ఇప్పుడు ఈ ఐతోపి నపంసకుడు ఆత్మకి దూరంగా ఉన్నాడు, సత్యముకి కూడా దూరంగా ఉన్నాడు. ఆత్మకి సత్యముకి దూరంగా ఉన్న ఈ ఐతోపి నపంసకుడు, అతని మీద ఎవరి దృష్టి పడిందో తెలుసా? దేవుని దృష్టిలో. స్పెసిఫిక్గా ఎవరి దృష్టి అంటే అప్పుడు 29వ వచనం, అప్పుడు ఆత్మ ఎవరంటండి? అంటే ఇక్కడ మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వినుచున్న నీ మీద, చెప్పుచున్న నా మీద, ఇళ్లల్లో చదువుకుంటున్న వారు అందరి మీద ఎవరి దృష్టి బాగా ఉండిద్దంట? ఆత్మ దృష్టి బాగా ఉంటుంది. మనం ఏదైతే నేర్చుకోలేకపోతున్నామో, మనం ఏదైతే బలహీనముగా ఉన్నామో, మనం ఏదైతే అసత్యములో ఉన్నామో, మన అందరినీ కూడా ఎవరు బాగా పరిశీలిస్తారంట? ఆత్మ బాగా పరిశీలిస్తుంది. ఆత్మ పరిశీలించి ఒకవేళ నువ్వు నిజాన్ని తెలుసుకోవాలన్న మనసు నీలో ఉంటే, నువ్వు దేవునికి దగ్గర అవ్వాలన్న మనసు నీలో ఉంటే, నీ దగ్గరికి ఎవరిని పంపిస్తాడంట? దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తాడు. అంటే అదృష్టమే వచ్చి నీ ఇంటిని ఏం చేసేద్దంట? అంటే నువ్వు భక్తి శ్రద్ధలు ఉంటే అదృష్టమే నిన్ను తట్టింది. నీ అదృష్టం తట్టడానికి ఎవరు బాగా సపోర్ట్ చేస్తారంట? దేవుని యొక్క ఆత్మ లేదా పరిశుద్ధాత్మ అని మీరు అనాలి. ఎవరైనా అనాలా? పరిశుద్ధాత్మ ఫిలిప్పుని ఎవరి దగ్గరికి పంపించింది? ఇక్కడ నేను బాగా మిమ్మల్ని అడుగుతాను ఒక పాయింట్, మీరు బాగా ఆలోచించేసి చెప్పాలి. ఇక్కడ దేవుని ఆత్మను పొందని వ్యక్తి ఎవరు? ఏంటో రేడియో ఛానల్లా చెప్పుకుని వెళ్తున్నానా? దేవుని ఆత్మను పొందని వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పాలి. ఐతోపియేనా? దేవుని ఆత్మను పొందిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపేది ఎవరు? పరిశుద్ధాత్మ. బాగా చెప్పారు, ఇద్దరు ముగ్గురే చెప్తున్నారు, అభినందిస్తున్నాను. అయితే ఇప్పుడు ఒక పెద్ద కష్టమైన క్వశ్చన్. అయితే విశ్వాసిగా ఉన్న నిన్ను, సేవకుడుగా ఉన్న నన్ను, మన ఇద్దరిని కూడా కలిపేది ఎవరు? బాగా ఆలోచించి చెప్పండి. మీరు భలే షార్ప్గా చెప్తారు ఆన్సరు. విశ్వాసిగా ఉన్న నిన్ను, సేవకుడుగా ఉన్న నా తరహా ఎవరైతే ఉన్నారో మన ఇద్దరిని కలిపేది ఎవరు? వీళ్ళిద్దరిని కలిపింది ఎవరు? సరిగ్గా చెప్పండి. దేవుని ఆత్మ అంటే మళ్ళీ ఎటు వెళ్ళిపోద్ది?
పరిశుద్ధాత్మ ఎవరండి? ప్రశ్నలు అడిగే కొద్ది కొత్త కొత్త ఆన్సర్లు వస్తాయి మీకు. అయితే ఐతోపి నపంసకుణ్ణి ఫిలిప్పుని కలిపింది ఎవరంట? పరిశుద్ధాత్మ. ఫిలిప్పులో ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. ఐతోపి నపంసకుల్లో ఏమి లేదు? పరిశుద్ధాత్మ లేదు. ఫిలిప్పులో ఏముంది? సత్యము ఉన్నది. ఫిలిప్పులో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మని, ఈ సత్యాన్ని ఎవరికి ఏమంటున్నాడు దేవుడు ఇప్పుడు? ఐతోపి నపంసకుడికి. అయితే ఈరోజు నిన్ను నన్ను కలుపుతుంది కూడా ఎవరంట? దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ. అయితే ఇప్పుడు నువ్వు దేవునికి దూరం అవుతున్నావంటే, నువ్వు సంఘానికి దూరం అవుతున్నావంటే, నువ్వు సేవకుడికి దూరం అవుతున్నావు అంటే నువ్వు ఎవరికి దూరం అయినట్టే? నువ్వు ఎవరిని ధిక్కరించినట్లే, నువ్వు ఎవరిని అవమానించినట్లే, నువ్వు ఎవరికి ఏంటంటే ఆన్సర్ చెప్పట్లేదా మీరు ఎవరికి ద్రోహం చేసినట్టే? దేవునికి. కాబట్టి మన బాంధవ్యము ఎంత బాగుండిద్దో దేవుని ఆత్మ నీలో అంత బాగా పనిచేసిద్ది. ఈరోజు చూడండి, నాకు అర్థమైన నీతి ఏంటంటే, మీ ఇళ్ళల్లోకి నేను రాలేకపోతున్నానంటే, మీ ఇళ్ళల్లోకి నేను వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నానంటే, మీ కుటుంబాల్లో ప్రార్థన జరగడం లేదు అంటే దేవుని ఆత్మ మీకు ఏమైపోతున్నట్టే? పరిశుద్ధాత్మతో మీ బాంధవ్యం ఏమైపోతున్నట్టే? దేవుని ఆత్మ ఎప్పుడు దేవునికి, సేవకునికి, సంఘానికి నీ బాంధవ్యాన్ని ఏం చేసిద్దంట? అభివృద్ధి పరిచిద్ది. ఏం చేసిద్ది? ఎప్పుడైతే మీరు బలంగా ఉంటారో, మీరు అభివృద్ధిగా ఉంటారో, సాతాను యొక్క తంత్రములను మీరు ఏం చేయగలరు? ఎదిరించగలరు. సాతాను తంత్రములను తెలుసుకొని మీరు అబద్ధములోకి వెళ్ళకుండా, మీరు అవిశ్వాసములోకి వెళ్ళకుండా, మీరు భ్రష్టులు కాకుండా ఆత్మ మిమ్మల్ని ఏం చేసిద్ది అంటే బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనము సత్యమును నేర్చుకోవడంలో, స్థానిక సంఘానికి దగ్గర కావడంలో, సేవకునికి దగ్గర కావడంలో, దేవునికి దగ్గర కావడంలో బాగా పనిచేసేది ఎవరంటే దేవుని యొక్క ఆత్మ. మీకు ఇంకా బాగా ఆశ్చర్యమైన ఒక విషయాన్ని చెప్తాను. దేవుని ఆత్మను కలిగిన వాళ్ళే దేవుని సంఘంలో పనిచేయగలరు. అందరూ పనిచేయలేరు. మీరు చూడండి, సంఘంలో ఒక 50 మంది ఉన్నారు అనుకుందాం. ఎంతమంది ఉన్నారండి? సంఘంలో ఎంతమంది ఉన్నారంట? ఒక 50 మంది ఉన్నారు. నేను ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతా, మీరు అందరూ నన్ను చెప్పాలి. మార్తమ్మ గారు మన మనిషే, సృజన మన మనిషే. అయిపోయాక మీ అందరికీ వాళ్ళని చూపిస్తా. నా వాక్యం వినండి. అయితే ప్రియ సహోదరులారా, దేవుని ఆత్మను ఈ 50 మంది పని చేయగలుగుతున్నారా? చేయలేకపోతారు. ఎందుకు చేయలేరు? మీకు ఇంకొక చాలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. మన అసెంబ్లీ సీట్లు ఎన్ని? మనకేం తెలుసు? పెన్షన్ ఎంత వస్తుందో అడగండి. రేషన్ తిరిగి అమ్మితే ఎంత వస్తుందో అడగండి. కానీ మనల్ని పరిపాలిస్తున్న నాయకులు ఎంతమంది? అసెంబ్లీ సీట్లు ఎందుకో మనకెందుకు? 175. 175 మంది సరిగా పనిచేస్తేనే ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంటుంది? బాగుంటుంది. 175 మందిలో అవినీతి పరులు ఉంటే, 175 మందిలో అజ్ఞానులు ఉంటే, 175 మందిలో అంటే అక్రమదారులు ఉంటే దేశం ఎలా ఉంటుందంట? రాష్ట్రం ఎలా ఉంటుందంట? అలాగే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సంఘము కూడా ముందు ఉండాలంటే సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు ఏం చేయాలా? పని చేసిన వాడే ఏం కలిగిన వాడు? దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ పొందినవాడు. అయితే ఇక్కడ దాకా మీకు అర్థమైంది. ఇప్పుడు ఫిలిప్పు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఐతోపి అని ఒక నపంసకుడు ఉన్నాడు. అతను మంచోడే, భక్తి కలిగినోడే, కానీ అతనికి సత్యం ఏంటో తెలియదు, పరిపూర్ణత ఏంటో తెలియదు, బాప్తిసం ఏంటో తెలియదు. ఆయనకి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయంట? ప్రశ్నలు ఎప్పుడు వస్తాయండి? ఈరోజు మీ జీవితంలో మీ సేవకుని అడిగిన ప్రశ్నలు ఎన్ని బైబిల్లో? నా ప్రశ్న అర్థమైందా మీకు? మీ జీవితంలో మీ సేవకుని అడిగిన ప్రశ్నలు ఎన్ని? ప్రశ్నలు అడగడానికి కూడా ఖర్చు అయిద్దా? ఖర్చు అవ్వదు. కానీ మనం ఎందుకు అడగమంటే, మనం చదివితే పొరపాటున పరిశుద్ధాత్మను పొందుతాం, చదివితే పొరపాటున దేవుని కుమారులం అయిపోతాం, చదివితే పొరపాటున దేవుని వారసులం కూడా అయిపోతాం. అవ్వడం మనకిష్టం లేదు. మనల్ని అవ్వకుండా వెనక్కి ఎవరు లాగుతున్నారంట? ఇటు రావాలనేమో దెయ్యాల ఆత్మ లాగుతుంది, అటు రావాలని ఎవరు లాగుతున్నారు? పరిశుద్ధాత్మ లాగుతుంది. అయితే ఇప్పుడు ఫిలిప్పుకు చెప్తూ ఉన్నాడు. 29 చదివాం కదా, 30 వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు
ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. ఫిలిప్పు ఎలా వెళ్ళాడంట ఒకసారి చెప్పండి, అక్కడ మీరే చదివి అందరూ ఒకే ఆన్సర్ చెప్పండి. ఎలా వెళ్ళాడంట? మీరు ఎప్పుడైనా సంఘానికి టైం అయిపోతుందని పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేటుగా పరిగెడితే ఆలస్యం అయ్యిద్ది. సమయం మనకు తెలిసి కూడా మొన్న మేము కూడా రేపల్లె ట్రైన్ అని ఒకటి వస్తుంది, అది మేము ఎక్కాలి. అది రేపల్లె వెళ్ళిద్దో తెలీదు, రేపల్లె నుంచి విజయవాడ వెళ్ళిద్దో మాకు తెలీదు. వస్తుందని 4 అన్నాడు, 4కు పరిగెత్తాం. 1 అన్నాడు, 1కి పరిగెత్తాం. అంటే మనం ఎప్పుడైనా మిస్ అయిపోతామేమో అనే భయం ఉంటే ఆటోమేటిక్గా మన శరీరాలు ఏం చేస్తాయి? అప్పుడు మోకాలు నొప్పి గుర్తురాదు, అప్పుడు నడుము నొప్పి గుర్తురాదు, అప్పుడు టిఫిన్ చేయలేదన్న విషయం కూడా గుర్తురాదు, అప్పుడు బీపీ ట్యాబ్లెట్ వేయలేదన్న విషయం కూడా గుర్తురాదు. అప్పుడు పరిగెడతాం. అంటే ఫిలిప్పు ఎంత డెడికేటెడ్గా పరిగెడుతున్నాడంటే, ఒక వ్యక్తికి సత్యము నేర్పించడానికి, ఒక వ్యక్తికి దేవుని ఆత్మను పంచడానికి, పరిశుద్ధాత్ముని స్వీకరించడానికి ఫిలిప్ ఎలా పరిగెత్తాడంట? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయితే మీరు గమనించండి, ఫిలిప్పు ఐతోపి నపంసకుడు ఉన్నది ఒకే దగ్గర లేదా దూరమా? ఆన్సర్ చెప్పలా మీరు ఎవరు? దూరం. అయితే నపంసకుడు ఉన్నది ఎక్కడ? బాగా చదవండి. అక్కడ నపంసకుడు 26వ వచనాన్ని మీరు చదవండి. ప్రభువు దూత లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్యమును కలిసి కొమ్మని. అంటే ఐతోపి నపంసకుడు ఎక్కడున్నాడు? అరణ్యంలో. ఈ దారి మీరు గుర్తుపట్ల. ఈ దారి ఎవరి దారో తెలుసా? మంచి సమరయుడు దారి. గుర్తొచ్చిందా? మంచి సమరయుడు గాజా నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంట? అప్పుడు ఆయన ఏం చేశారు? కొట్టేశారు. ఓకేనా? అలాగే ఇతను కూడా అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఐతోపి నపంసకుడు ఉంది ఎక్కడ? అరణ్యం. ఫిలిప్ ఉన్నది అరణ్యములో. అంటే అరణ్యములోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎవరు? ఈరోజు నిజంగా సిటీలో ఉన్నాం, బస్సు సర్వీస్ ఉంది, ఆటో సర్వీస్ ఉంది, తేలిగ్గా ర్యాపిడో, ఓబరు, ఇంకా రకరకాల సర్వీసులు ఉన్నాయి. కానీ మనము మన సంఘానికి త్వరగా రాలేకపోతున్నామంటే అది మనం ఆత్మ కలిగి నడుస్తున్న వారమా, ఆత్మ లేకుండా నడుస్తున్న వారమా? ఆత్మ లేకుండా నడుస్తున్నవారు. అంటే ఆలస్యంగా వచ్చిన వాళ్ళు నన్ను పళ్ళు నరవకండి, ఇది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్తున్నానంటే, భక్తి అనేది ఎప్పుడూ కూడా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కూడా నిన్ను దేవునికి దగ్గరే చేసిద్ది కానీ దేవుడికి దూరం చేయదు. నువ్వు దూరం అయిపోతున్నావంటే, నిర్లక్ష్యంగా ఉన్నావంటే, ఆలస్యంగా ఉన్నావంటే నీలో ఎవరు లేరు? అది ఏ కారణమైనా అవ్వచ్చు. మీకు ఒక ఆశ్చర్యమైన విషయం కొంచెం మీకు అర్థవంతంగా చెప్తా. మేము గద్వాల్ అనే ఊరు వెళ్ళాం. నేను హోటల్ ఒకటి తీసుకున్నాను. నా జీవితంలో మొదటిసారి హోటల్ తీసుకుని చక్కగా ఏసీ వేసుకుని పడుకున్నా. అపర్ణ అవిషు ఫైట్కి వెళ్ళారు. ఫైట్ వీడియో పెట్టారు. బాగా కొట్టాడు, గెలిచేసి ఉంటాడు అని పడుకున్నా. తర్వాత కింద మెసేజ్ వచ్చింది ఓడిపోయాడని. అదేంటి బాగా కొట్టాడు కదా, ఎందుకు ఓడిపోయాడు అన్న. వెళ్ళి అపోనెంట్ మీద చేతులు వేశాడు. అంటే అవతల వ్యక్తి మీద ఏం చేయకూడదంట. ఎంత బాగా ఫైట్ చేసినా రూల్స్ ఫాలో అవ్వకపోతే ఏమైపోయినట్టే? ఓడిపోయినట్టే. అలాగే మనలో ఎంత భక్తి ఉన్నా కూడా దేవుని విధానాలను మనం అనుసరించకపోతే మనం కూడా ఏమైనట్టే? ఫెయిల్ అయిపోయినట్టే. అదేంటి నేను బాగా ఫైట్ చేసాక నాకు ఎందుకు గిఫ్ట్ ఇవ్వలేదని అన్నాడు. అలా ఎవరు రూల్స్ ఫాలో అవ్వకపోతే అప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం గుర్తు రావాలి మీకు. ఏమంటాడంట? అక్రమం చేయవారులారా, ప్రభువా ప్రభు అని పిలిచేవారులారా మీరు దేవుని వాక్యం. అదేంటయ్యా మేము చాలా చేసాం కదా. ఇది కూడా అన్నాడు, బాగా కొట్టాక నాకెందుకు ఎవరంటే, బాగా కొట్టావు కానీ రూల్స్ ఫాలో అవ్వాలి. అలాగే బాగా కానుకలు ఇస్తే దేవుడిని నేను దీవించడు. ఒక్కటి బాగా ఇంకా రకరకాలవి చేస్తే కాదు. ప్రతి దానిలో కూడా క్రమం ఉండాలి, ప్రతి దానిలో కూడా పద్ధతి ఉండాలి. పద్ధతి క్రమం లేని చోట దేవుడి దీవెనలో ఉండదు. మీరు ఎప్పుడైనా కూడా బాగా డబ్బులు ఉన్నాయి, గోల్డ్ లోన్ కట్టాలి, హౌస్ లోన్ కట్టాలి, 6 వెళ్ళి కడతానంటే కట్టించుకుంటారా? బాగా ఆలోచించండి. ఏదో లోన్లు మీకున్నట్టు చెప్తున్నారు. మీకున్నాయా లోన్లు? లేకపోయినా మనకు తెలుసు 6 దాటిన తర్వాత బ్యాంకు ఉండదు. అంటే బ్యాంకులు ప్రతి వ్యవస్థ వాటి సమయంలో వాటి పని చేస్తాయి. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, క్రైస్తవుడు అతని పరిధిలో అతను పని చేయట్లా. అలా పని చేయకపోవడం వల్లే ఆత్మ ఏం చెప్తుంది అంటే, మనం నేర్చుకున్నాం కదా. 2వ పాయింట్ ఏంటంటే,
కొందరు విశ్వాసం నుంచి వైదొలుగుతున్నారు. ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏం చెప్తుందంట? ఆత్మ మాట్లాడుటకు ఫిలిప్పుకి ఏం చూపించిందంట? ఫిలిప్పుకి మార్గం వేసింది, ఐతోపి నపంసకుడికి కూడా మార్గం వేసింది. ఫిలిప్పులో ఏముందంటే ఆత్మ ఉంది, ఐతోపి నపంసకుల్లో ఏమో లేదంటే ఆత్మ లేదు. ఇప్పుడు అతనికి ఆత్మను ఇవ్వాల్సింది ఎవరంటే, ఆత్మను ఎలా ఇచ్చాడో చెప్పండి. అదిగో నీళ్ళు, అంతేనా? నాకు బ్యాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏంటి? నీకేమైనా ఇబ్బంది ఉందా? నేను బ్యాప్తిసం తీసుకుంటాను ఎవరిని అడిగాడు? ఐతోపి నపంసకుడు ఫిలిప్పుని అడిగాడు. అంటే ఇప్పుడు ఫిలిప్పు ఆత్మను ఐతోపి నపంసకుడికి ఇచ్చాడా, ఇవ్వలేదా? ఈరోజు బ్యాప్తిసము మనం పొందడం వల్ల దేవుని ఆత్మను పొందుతాం అనడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఆత్మ ఎప్పుడూ కూడా మనకి సత్యాన్ని నేర్పించిద్ది, మనకి మార్గాలను స్థిరపరిచిద్ది. రెండు విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్ది ఏంటిది? విశ్వాసం నుంచి మనం ఏం చేయకూడదంట? వైదొలుగుతామని చెప్పింది. వైదొలగకుండా దేవుడి ఆత్మ మనల్ని ఏం చేసిద్దంట? మనల్ని బలపరచడానికి ఎవరినో ఒకరిని మన దగ్గరికి పంపించింది. మూడో విషయం, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 19-20 వచనాలను నేను తెలియజేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 19-20. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు పేతురుతో? అంటే మీరు బాగా గ్రహించండి, భక్తులతో ఎప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? మాట్లాడేవాడిగా ఉన్నాడు, దగ్గరగా ఉండేవాడిగా ఉన్నాడు, సత్యము వైపు నడిపించేవాడిగా ఉన్నాడు. అయితే ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము. కొర్నేలు చరిత్రని, ఐతోపి నపంసకుడి చరిత్రని పక్కన పెట్టండి. ఒక చోట ఆత్మ ఏం చేసిందంటే ప్రవక్తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. ఒక చోట ఏం జరిగిందంట? జనులే ఇతని దగ్గరికి వచ్చి ఇతన్ని తీసుకువెళ్ళారు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, సేవకుడు ఒక్కోసారి మీ ఇంటికి వచ్చినప్పుడు దేవుడే నడిపించాడని మీరు అనుకోవాలి. లేదా సేవకుడు రాని పక్షాన ఫోన్ చేసి సేవకుని ఏం చేయాలంట? ఆహ్వానించుకోవాలి. అలా ఆహ్వానించుకునే ఆ కార్యక్రమము ఎవరు మాత్రమే మనకి ఆ బాంధవ్యాన్ని పెంచుతారంటే పరిశుద్ధాత్మ. అంటే ఒకవేళ సేవకుడికి నీ ఇంటికి ఆ ట్రాన్సాక్షన్స్ లేవంటే, ఆ రాకపోకలు లేవంటే, ఒక్కోసారి కొంతమంది పుట్టింటి మీద అలిగి పుట్టింటికి వెళ్ళరు. తెలుసా మీకు? అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళకి పడదు. అలాగే ఈరోజు సంఘానికి సేవకుడికి నువ్వు దూరంగా ఉంటున్నావంటే నీకు ఎవరికి పడట్లా? ఎవరికి? నీకు దేవునికి పడట్లా. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి మీ జీవితంలో మరి ఈరోజు నేనేదో సేవకుడిగా ఉన్నాను కాబట్టి నన్ను పిలవండి అని కాదు, కానీ భక్తులు వారి యొక్క జీవితాలలో వారి కుటుంబాలకి పిలిచి వారిని సత్యం వైపు, అవిశ్వాసము వైపు వైదొలగకుండా ఆత్మ బాగా పనిచేస్తుంది. కాబట్టి సేవకులు మన కుటుంబాలకి రావడము, మనము సంఘాలకి వెళ్ళడము, మనము ఆత్మీయంగా బాగా బలపడగలుగుతాం. తర్వాత అప్పుడు పేతురుతో చెప్తున్నాడు, ఓ పేతురు, నువ్వేమీ ఆలోచించద్దు. ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు ఏమో ఆలోచించద్దు. దయచేసి అక్కడ నువ్వు వాళ్ళతో కూడా వెళ్ళు, సందేహింపక. ఈరోజు ఒక్కోసారి చాలామంది కూడా సేవకులు పిలవడానికి ఏదో ఒక ₹1,00,00,000 ఖర్చు పెట్టాలని ఆలోచిస్తారు. ఈ వారం పిలవాలా లేదా, నేను పిలుద్దాం అనుకుంటున్నా బ్రదరు, ఇవన్నీ పెద్ద ఆలోచనలు చేస్తారు. ఎందుకని? మీ ఆస్తి అంతా కూడా నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి. అంతేనా? అలా ఏం కాదు కదా. అందుకే పేతురును కూడా ఏం చెప్తున్నాడంటే, ఓ పేతురు, వాళ్ళు యూదులను అన్యులను నువ్వు ఆలోచించబాక. నువ్వేం చేయాలంట? నిన్ను పిలిచిన వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళిపో ఏం చెప్పాలా? వాక్యమును చెప్పాలి. వాక్యమును చెప్పిన తర్వాత 21వ వచనం, పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడును. ఇక్కడ మీకు అర్థమైందా? పేతురుని ఎవరు వెతుకుతున్నారట? విశ్వాసములో బలహీనంగా ఉన్న వాళ్ళు వెతుకుతున్నారు. అక్కడేమో చదివాడు, అర్థం కాకపోతే దేవుడే పంపించాడు. ఇక్కడేమో వెదికాడు, కనపడకపోతే పేతురుని దేవుడు. అంటే ఆత్మ ఎప్పుడూ కూడా నీకు ఏదైతే తెలియదో,
నువ్వు ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో నిన్ను బలపరచడానికి ఏదో ఒక దిక్కు నుండి నీ దగ్గరికి ఆత్మని నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీకు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఇచ్చు గొప్ప గల శక్తి గల దేవుడు ఎవరంటే మన దేవుడు. కాబట్టి పేతురుని ఆ కుటుంబానికి పంపించాడు. ఎవరి కుటుంబము అంటే కొర్నేలి కుటుంబం. పేతురు వాక్యం చెప్పిన తర్వాత ఆ కుటుంబం జరిగిన విషయాన్ని మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. అంటే యేసుక్రీస్తు దేవుడుగా తెలియని ప్రజలు, యేసుక్రీస్తు ద్వారానే బాప్తిసం ఉన్నది అని తెలియని ప్రజలు, యేసుక్రీస్తే దేవుడికి మనకి మధ్యలో మీడియేటర్ అనే విషయము తెలియని ప్రజల దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్ళారంటే పేతురు వెళ్ళాడు. పేతురు వెళ్ళి వాక్యము ప్రకటిస్తే కొర్నేలు కుటుంబము బాగా విని గ్రహించి వాళ్ళు వెంటనే ఏం తీసుకున్నారు అంటే 38వ వచనం, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు. అంటే దేవుణ్ణి తెలుసుకోవడము, సేవకుడు మన ఇళ్ళకి రావడం ఎవరికి మేలంట? మనకే మేలు. ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత 43వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనను. కాబట్టి ప్రియ సహోదరులారా, అక్కడ ఆ రోజు ఆ కుటుంబం ఏం జరిగిందంటే బాప్తిసము పొందినట్లుగా చూస్తాం. 47, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనను నేలకు ఆటంకం చేయగలడా? వాక్యము వినిన వెంటనే, వాక్యము నీ హృదయాన్ని తట్టిన వెంటనే నువ్వు తీసుకోవాల్సింది ఏంటంట? బాప్తిసం. బాప్తిసంను తీసుకోవడము అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందినట్లే. అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందడానికి నీకు ఎవరు సహకారంగా ఉంటారు? పరిశుద్ధాత్ముడే సహకారంగా ఉంటాడు. నీ దగ్గరికి సేవకుడిని ఎవరు నడిపిస్తాడు? నీ దగ్గరికి విశ్వాసులను ఎవరు నడిపిస్తాడు? నువ్వు వినిన వాక్యం నుండి వైదొలిగిపోకుండా, నశించిపోకుండా నిన్ను ఎవరు సహాయం చేస్తాడు? పరిశుద్ధాత్ముడే సహాయాన్ని చేస్తాడు. అయితే 4వ విషయాన్ని చెప్పి నేను ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించే ప్రయత్నం అయితే చేస్తాను. 4వ విషయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. అంతియొక్కలోనున్న, అంతియొక్కయ అనే పదం వినగానే మీకు ఏమైనా అర్థమవుతుందా? మొట్టమొదటి క్రైస్తవులు ఎక్కడ పుట్టారు? ఒక రకంగా అంతియొక్కయలోనే పుట్టారు. అంతియొక్కయలోనున్న సంఘములో బర్నబా అంటే ఈ క్రైస్తవులు అందరూ కలిసి ఉన్న దానిని ఏమన్నాడంటే అంతియొక్కయలోనున్న సంఘం. అంటే క్రైస్తవులు అందరూ కలిసి ఉన్న దానిని ఏమంటారంట? సంఘము అని అంటారు. అయితే బర్నబా, చదవండి ఎవరైనా. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే మనకి స్థానిక సంఘంలో సేవ జరిగింది. మన సేవ బాగా అభివృద్ధి పడాలి అంటే పరిశుద్ధాత్ముడి సహాయం మనకు చాలా. మీకు అర్థం కావాల్సింది ఇంకొకటి, అపోస్తుల కార్యం తీయక్కర్లేదు కానీ ఈ సేవ చేస్తున్న పేతురు గారిని పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెడతారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆ పేతురుని ఏం చేస్తాడంటే జైల్లో నుంచి విడిపిస్తాడు. అంటే సంఘము ఇక్కడ బాగా గమనించండి, మీకు బాగా మంచి విషయం అర్థమైద్దేమో అని నేను అనుకుంటున్నా. ఇక్కడతో వాక్యం అయితే అయిపోయింది. ఒకసారి దీన్ని పరిశీలన చేసి
నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇక్కడ మీరు చూడండి, కొందరు విశ్వాసంలో ఉన్నారు, కానీ విశ్వాసంలో ఒక్కోసారి ఏమైపోతున్నారంట? వైదొలిగిపోవడం అంటే వెనకబడిపోతున్నారు. ఎందుకు వెనకబడిపోతున్నారు? దెయ్యాల బోధ, అవిశ్వాసం వల్ల. అంటే మనము వైదొలగకుండా ఎవరు సహాయం చేశారంట? పరిశుద్ధాత్మ. మనము సత్యమును నేర్చుకోవడానికి, బాప్తిసము పొందుకోవడానికి మన దగ్గరికి ఒక సేవకుని ఎవరు పంపిస్తారంట? అంటే ఒక మార్గాన్ని ఎవరు వేశారంట? పరిశుద్ధాత్మ. అందరూ చెప్పాలి. ఏం వేశాడంట? రెండోది మార్గం. మూడోది, అందరికీ సువార్త ప్రకటించాలి, అందరూ రక్షింపబడాలి అని పేతురుకి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడే. మూడవది, ఇక్కడ వైదొలగకూడదు అన్నా, ఇక్కడ బాప్తిజం తీసుకోవాలన్నా, ఇక్కడ సువార్త అందరికీ వెళ్ళాలన్నా, వీళ్ళందరూ కలిస్తే అయ్యింది ఏంటంటే స్థానిక సంఘం. ఆ సంఘంలో పరిచర్య బాగా పనిచేయాలి అంటే అక్కడ ఎవరు ఉండాల్సిందే? అంటే వ్యక్తిలోనూ పరిశుద్ధాత్ముడు అవసరం ఉంది, సువార్త ప్రయాణంలోనూ పరిశుద్ధాత్ముడు అవసరం ఉంది, స్థానిక సంఘంలో కూడా ఎవరు అవసరం ఉందంట? అంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తిత్వం ఏమిటి అంటే ఆయన విశ్వాసితో మాట్లాడతాడు, ఆయన వాక్యోపదేశకుడితో మాట్లాడతాడు, ఆయన వాక్యమును వినే నీతో మాట్లాడతాడు, ఆయన సంఘముతో కూడా మాట్లాడతాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడంటే మాట్లాడే, గట్టి చెప్పాలి, ఎవరంట? మాట్లాడే దేవుడు. ఎవరు మాట్లాడే దేవుడు? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనము ఎవరిని కలిగి జీవిస్తున్నామంటే మాట్లాడే దేవుడిని మనము కలిగి ఉన్నాం. కాబట్టి మాట్లాడే దేవుడు మనల్ని అబద్ధ బోధ నుంచి దూరంగా ఉంచుతాడు, అసత్యము నుంచి దూరంగా ఉంచుతాడు, అవిశ్వాసము నుంచి దూరంగా ఉంచుతాడు, స్థానిక సంఘానికి మనలను దగ్గర చేస్తాడు. కాబట్టి ఇప్పటిదాకా మీరు మాట్లాడే పరిశుద్ధాత్ముడు గురించి చక్కగా విన్నారని అనుకుంటూ, ఇప్పటిదాకా ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ, ఈరోజు ఫైనల్ వర్డ్ ఏంటంటే పరిశుద్ధాత్మ మీకు బోధించును, మీకు సమస్తమును. అది ఏం చేసిద్దంట? బోధించిద్దంట, గుర్తు చేసిద్ది అంట. బోధించింది, గుర్తు చేసింది. అంతేనా? బోధించింది, గుర్తు చేసింది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మాట్లాడే దేవుడు అని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన.